గురుభ్యో నమః 2025 జనవరి నెల 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల రెండవ 10 రోజులలో మీన రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక ముందుగా ఒక చిన్న గమనిక. ఒక 2 రోజుల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏదో ఒక వీడియో తీసి చూపించారు. ఏమిటి అంటే ఏదో ఒక విశేష 100 సంవత్సరాల క్రితం వచ్చిందట, తిరిగి 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంటుంది. ఏమిటంటే పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ 100 ఇయర్స్ బ్యాక్ వచ్చిందట. తిరిగి ఇప్పుడు ఈ జనవరి 13వ తేదీ వస్తుందట. మళ్ళీ తిరిగి 2050 దాకా రాదట. ఈ సిద్ధాంతి గారు చెప్పారు. ఆయన బాగా విభూతి పెట్టుకుని ఏదో అంత రుద్రాక్షని వేసుకోండి. ఇలాంటి మాటలు చెప్పిన కారణంగా ఆయన వ్యక్తిత్వం పడిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు పండితులు ఉన్నారు భారతదేశంలో. ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణ ఉన్నారు. అలాంటి వారు చూస్తే ఇలాంటి పనికిమాలిన మాటలు చెబుతున్నారని ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అలాంటి వాటిని యూట్యూబ్లో పెట్టి చేస్తున్నటువంటి వారికి కూడా వ్యూస్ కోసం చేస్తున్నారు తప్ప రెండోసారి నిజాలు తెలుసుకున్న తర్వాత వీరు నిజం చెప్పిన నమ్మరు. వాటి వ్యూస్ కోసం చేయటం కాదు, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా తెలుసుకోవాలి. ఏదో నోటికి వచ్చిన చెప్తుంటే ఎట్లా? కనుక అసలు విషయం నేను చెప్తాను. 100 సంవత్సరాల క్రితం వచ్చిందో అది ఎప్పుడు వచ్చిందో చెప్తాను. పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ 3 కాంబినేషన్ అట. 2006వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ శుక్రవారం, పార్థివనామ సంవత్సరం, పుష్య పూర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, భోగి పండుగ వచ్చింది 2006. నెక్స్ట్ దానికి ముందు ఎప్పుడు వచ్చింది తెలుసా? 1987వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ బుధవారం, క్షయనామ సంవత్సరం, పుష్య పూర్ణిమ, భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. మరి ఈయనకి పాత పంచాంగం చూసుకునే కనపడదా? అది చూడకుండా కూడా ఏదో చెప్పేస్తే పండితుల దృష్టిలో కలసపడిపోతాడు. కనుక ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మకండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్. ఈ 2025 జనవరి 14వ తేదీ ఉదయం 8:55 భారత కాలమాన ప్రకారం ఖచ్చితంగా జగద్రక్షకుడి శ్రీ సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశం చేయడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా ఆ పుణ్యకాలం కొనసాగుతుంటుంది. ఆ టైం కాదండి, ఆ టైం తప్పని మీరు చెప్పేది. తిరుపతి పంచాంగంలోనూ శ్రీశైల పంచాంగం వేరుగా అవి తప్పు, నేను ప్రూవ్ చేస్తాను. ఖచ్చితంగా మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని, ఆ ప్రవేశం సమయాన్ని మనం చూడవచ్చు. ఆ పంచాంగంలో గ్రహణాలు ఉంటాయి. చంద్రగ్రహణ, సూర్యగ్రహణం వాళ్ళ గణితం ప్రకారం అవి రావు, దుర్గణితం ప్రకారం వస్తాయి. భారత ప్రభుత్వం ఆమోదించిన దుర్గణితం శాస్త్రీయమైనది, ఖచ్చితమైనది, ప్రామాణికమైనది. అలాంటి పంచాంగాల జోలికి వెళ్లకుండా వీళ్ళు పనికిమాలినటువంటి పంచాంగాలు ఇవి. దీంట్లో పండగ ఈరోజు పండగ రేపు ఉంటుంది, రేపటి పండగ ఈరోజు ఉంటుంది. ఇలాంటివి చేసిన కారణంగా ప్రజలకు తికమక పడుతున్నారు. అలాంటి పదవులు పొందారు, వాళ్ళకి ఆ పదవులు పొందారు, ఏదో చేస్తున్నారు. పైకి మరొక విశేషం తెలుసా? ఈ 2 పంచాంగాల్లో తిథులు ఒకే ఉంటాయి, నక్షత్రాలు ఒకే సమయాలు ఉంటాయి, వర్జాలు ఒక సమయం ఉంటాయి. పుష్కర దగ్గరికి వచ్చేటికి శ్రీశైలమైన ఒక రోజు ఇస్తే వారం తర్వాత టీటీడీ ఆయన ఇస్తాడు. టీటీడీ అని పుష్కరం ఆయన పద్ధతి ప్రకారం, మా పద్ధతి ప్రకారం ఇస్తాడు. ఎందుకంటే భారతదేశంలో పుష్కరాలు జరిగేది ఒకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. తన యొక్క తెలియని తన యొక్క తప్పు ఎక్కడ బయటపడుతుందని కప్పిపుచ్చుకుంటారు. గ్రహణాలు వాళ్ళ దాంట్లో రావు, వాళ్ళు రాస్తారు. గ్రహ ప్రవేశం దృక్ సిద్ధాంతం ప్రకారం ఇవ్వబడినవి. మీ పూర్వగణితం ప్రకారం ఇస్తే నష్టం ఏంటి? రావు. ఇది ప్రజలు తెలుసుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో 2 రోజులు మాత్రమే తిరుపతి పట్టణంలో ఉంటాను. మొన్న జనవరి మొదటి వారంలో 2 రోజులు ఉన్నాను. కానీ అందరికీ నేను న్యాయం చేయలేకపోయినా. ఎందుకంటే ఉన్నది 2 రోజులే, కేవలం 10 మందో 11 మందో, అంతకంటే ఎక్కువ చేయలేను. కాబట్టి ఫిబ్రవరిలో కూడా 2 రోజులు మాత్రమే ఉంటాను. ఎవరైతే అవకాశం ఉంటే అలాంటి వారు వినియోగించుకోవచ్చు. నెంబర్ 9348632385. ఇక పాయింట్లకు వద్దాం. మీన రాశిలో జన్మించిన జాతకులకి మొదటి పాయింట్ ఏంటంటే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 14వ తేదీ వేకుందాం 4:20 వరకు ఇది 30-70 రేషియోలో ఉంటుంది. 30 ఏదంటే కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. అది ఓన్లీ 11వ తేదీ తోబుట్టువులతో కావచ్చు, కొత్త వ్యక్తులతో కావచ్చు, ముఖ్య వ్యక్తులతో కావచ్చు, స్నేహితులతో, సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో అనుకూలంగా హాయ్ దోస్తుగా మిత్రత్వాలంతా కూడా ముందుకు వలకబోస్తూ 11వ తేదీ అనుకూలంగా ఉంటుంది. ఇక 12, 13 2 రోజులు మాత్రం కొంచెం
ఆరోగ్య విషయంలోనూ, వాహన సమస్యలు, లేకపోతే ఉద్యోగం, వ్యాపారం ఏవో ఉంటాయి కొన్ని గృహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, తల్లి విషయంలో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి 12, 13 తేదీల్లో. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, 14వ తేదీ వేకుందా 4 గంటల 20 నిమిషాల దగ్గర నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాల వరకు అన్నింట్లో అనుకూలంగా ఉంటే ఒక సంతాన విషయాలు తప్ప. సంతాన విషయాల మీద వారు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వీరు చెప్పింది వారెనరు, వారు చెప్పింది వీరెనరు. ఒకరికొకరికి కొంచెం మనసులో భేదాభిప్రాయం ఉన్నట్టుంటుంది. కనుక సంతానం యొక్క నిర్ణయాలు ఏమిటి, వారి యొక్క ఆలోచనలు ఏమిటి, వారి విద్యా విషయాలు ఏంటి, వారి ఉద్యోగ విషయాలు ఏంటి, వారి ప్రేమ వివాహాలు ఏమిటి, వారి ఉద్యోగాలు, వారి దాంపత్య జీవితం, అలాంటి వాటి మీద కొంచెం పెద్దలుగా ఉండేటువంటి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సినంత అవసరం ఉందని కూడా గమనించాలి. మిగతా అంతా చక్కగా అనుకూలంగా వెళ్ళిపోతుంటుంది. ఆనందంగా పండుగ వాతావరణం జరుపుకుంటారు. జూద సంబంధ వ్యాపారాలు చాలా దూరంగా ఉండాలి. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేసి 16వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాల దగ్గర నుంచి 20వ తేదీ వరకు ఉన్న సమయం అంతా పరిపూర్ణంగా ఆనందంగా గడిచిపోతుంది. పండగ కంటే కూడా పండగ తర్వాత 16వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాల నుంచి 20వ తేదీ రాత్రి వరకు పండగ కంటే ఎక్కువ గొప్పగా జరుపుకుంటారు. అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి. డెవలప్మెంట్స్ అవుతాయి. కొత్త నిర్ణయాలకి వీరు మార్గదర్శకంగా ఉండేవారు కూడా తోడవుతారు. అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనగానే జూత సంబంధమైన క్రీడలు మాత్రం అనుకోకండి. మొత్తం మీద డెవలప్మెంట్స్ 17, 18, 19, 20 ఉంటాయి. ఇక నెక్స్ట్ మీనరాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వైజ్ కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు చెప్తారు. అదే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 20వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి వీరికి 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11 గంటల 24 నిమిషాల వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాలు రొటీన్గా చేసుకునే కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక చివరి నక్షత్రంగా ఉండేటువంటి రేవతి నక్షత్ర జాతకులకి 12వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 24 నిమిషాల నుంచి 13వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల 38 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమం మొగ్గు చూపకుండా నిత్యం చేసుకునే రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదేమైనా పండుగను చక్కగా ఆనందంగా జరుపుకోవడానికి ప్రయత్నించండి. జూద సంబంధమైన క్రీడలకు మాత్రం మొగ్గు చూపకుండా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి. శుభం.